మన వచ్చేసినారా? అరే అన్నేమో కానీ కొడుకు స్టఫ్ తేలేరా? అరే అవునరా. అరే విక్రమ్ నువ్వు పోయి స్టఫ్ తీసుకురాపోరా. నేను పోతా మా అమ్మ సపోర్ట్ బయట పోతానది మందైతే రామని మీ అమ్మ. చెప్పకరా అరే పోరా అలా నేను చూస్తా డైరెక్ట్ దిగపోతాయి అని చెప్పచ్చా పొద్దు వస్తున్నా. ఏ పోరా బాబు జల్లి ఇప్పుడే ఎప్పుడా పేమెంట్ వాళ్ళు ఊరికే నేను. అరే బేటే నాకైతే ఫిష్ ఫ్రై తీసుకురా మంచిగా మిడిల్ పీస్. ఇంకోటి పల్లీలు అయితే మర్చిపోకు, పల్లీలు ఇంపార్టెంట్. తీసుకురా పో. మురుకులు వద్దా నీకు? అరే కొడుకు ఇట్లా అంటారు కానీ నువ్వు అయితే నీకు నచ్చింది తీసుకురా పోరా. తింటే లేదురా బై నాకు నచ్చింది తెస్తా. అది నిమ్మకాయలు అయితే మర్చిపోకరా. ఒక 2 గుర్రాలు, ఒక 5 చట్పట మురుముదాలు వచ్చేసాయి. ఒకటి నిమ్మకాయలు ఉన్నాయి. ఈ షాప్ కూడా బంద్ ఉందా? ఈ కొడుకులు నిమ్మకాయలు మనకి ఎట్లున్నాయేమో. నిమ్మకాయలు తీసుకొని పోదాం ఏదో ఒకటి. అరే ఎంతసేపు రా మీరు స్టఫ్ తీసుకురానికి పోయిండా తయారీ పోయిండా? ఆ సంగతి వదిలేసి కానీ మంచి సిట్టింగ్, మంచి వైబు, నైట్ టైం ఒక పాట ఎందుకుందామంటున్నా. ఏ పాటరా? చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకి చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడో తేడా పడుతుంది సేనా. రాకి ఇక నాకు తేడా పడుతుంది. మస్తు తేడా ఉందిరా. ఈ కొడుకు ఎట్లా పడితే అట్లా కలిపిండు. ఫుల్ రావుంది అది. ఇప్పుడు మంటలు మన గురించి బ్రహ్మ అంతనా బ్రహ్మే తినలేదు తినలేదు. కన్ఫర్మ్ నేను మోనాకు నన్ను మోసం చేయలేదు. డ్యామే అది ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం. డ్యామే కన్ఫర్మ్ అది. బయట నాకెన్నో తెలియబడుతుందా? అరే బయట ఇక్కడ దయ్యం ఉందిరా. అవునరా దయ్యం పోతుంటా. అరే ఇట్లా తయారైన వేంద్రా అదే నీ స్వీట్ అనుకున్నావు. అలా స్వీట్ కూడా నీకు హాటీరా అది మంచిగా తాగినట్టు తాగుతారండి రక్తాన్ని. అది రేడుంటే డేంజర్ రా. ఉదయం నడు రా. ఎవరే ఇంట్లోన్నది? ఎవతే ఇంట్లోన్నది? అమ్మ ఈ చీకటి గదిలో చిత్తకోట రావటం దమ్ముంటే నా ముందుకు రావే. అరే అది కాదు పెట్టి చిన్నప్పుడు మా తాత చెప్పింది పెట్టి దయ్యం వచ్చినప్పుడు అంటే భయపడకుండా దాన్ని తిడితే అది పారిపోతే అంటారా? మా తాత చూసుకోవాలి నేను పోసుకోవాలా? అయితే మీ తాత గురించి చేయబెట్టుకో. అరే మీకు గూసుల కొంచెం ఆగుర్రా. దాన్ని ఎట్లా బంద్ చేయాలి. బంధిస్తావా? అది జరుగురాడు బంధిస్తాడు. పో బంధిపో. బంధించలేదు దాంతో బంధితో పెట్టుకోపో. అరే నిమ్మకాయలు వస్తున్నారా? అందరికీ విషయం చెప్పాలి పెట్టి. నిమ్మకాయలు ఎడ దొరకలేదని చెప్పేసి చేతపడేసిన ముగ్గులకే తీసుకొచ్చిన పెట్టి.